పోవాలి, 20 కిలోమీటర్స్ రావాలి, ఆటో బాటలు, రోడ్ అంతా సరిగా అంత బాగుండేది కాదు. అప్పుడు మా ప్రిన్సిపల్ మేడంకి అర్థమయ్యి, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా సపోర్ట్ చేసింది నాకు మేడం అయితే. అంజలి, నువ్వు మెయిన్ నీకు స్టడీ ఇంపార్టెంట్, నీకు ఏమైనా హెల్త్ ఇష్యూ ఏదైనా ప్రాబ్లం వస్తే పక్కనే కదా మీరు చూపించుకునేది, నేను చూపిస్తాను, ఎవరేమనుకున్నా సంబంధం లేదు నీకు అని చెప్పి ఆ రోజు అన్నది. నాకు మస్తు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఆ తర్వాత 9th మంత్ వరకు నేను కాలేజ్కి వెళ్ళిన. ఇంటర్లో నేను ఒక్కదాన్నే, మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ ప్రెగ్నెంట్ వాళ్ళు నేను ఒక్కదాన్నే. అట్లా ఏమైంది, ప్రాక్టికల్స్ వస్తాయి కదా, ఇంకా 15 days అయితే డెలివరీ అవుతా అన్నంత వరకు కూడా కింద కూర్చొని ప్రాక్టికల్ చేసి లాస్ట్కి ఇంకొక 10 days ఉందనగా ఎగ్జామ్స్ రాయలేదు, డెలివరీ అయిన అన్నట్టు. అప్పుడు కూడా నాకు నా ఏజ్ అప్పుడు 18 అంతే. 18 నాకు డాక్టరు ఇప్పుడు సీజరిన్ అది డెలివరీ అయినా కదా, నేను పుట్టింది కూడా అదే డాక్టర్ దగ్గర. నాకు ఏదైతే ఆపరేషన్ చేసినారో డాక్టరు, నేను పుట్టింది ఆమె దగ్గరే అన్నట్టు. మా అమ్మ పరిచయం బాగా, మేము నలుగురం అక్కడే పుట్టింది. అయితే ఆమె ఉండి చిన్న వయసు కదా అని చెప్పేసి తను నాకు తొందరగా మానిపోయేటట్టు ఇట్లా సైడ్ అడ్డం చేసి, నువ్వు ఎలాగైనా ఎవరి దగ్గర పేషెంట్స్ దగ్గర ఉండేది కాదు, నా దగ్గరికి వచ్చి ఒక 1/2 hour సేపు మాట్లాడి, నువ్వు ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాయాలి, నువ్వు రాయకుంటే మంచిగా ఉండదు అని చెప్పి డాక్టర్ కూడా చాలా మోటివేషన్ చేసింది నాకు. కాకపోతే నేను అప్పటికి ఒక డెలివరీ 2-3 days వెళ్ళలేకపోయినా. ఆ తర్వాత 2 months తర్వాత 1 month తర్వాత ఇంప్రూవ్ అది సప్లీ రాసుకున్నాను. అలా జరిగింది నాది. నేను మళ్ళీ ఇంకొకసారి లాంగ్ వీడియోలో చేస్తానులేండి. ఇంకా లేదు అండి, మీరు తిన్నారా? అంతా మా గ్రూప్లో అంతే, మేము క్లాస్లో ఉన్న లేనట్ట లెక్క. నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నాని గారు ఏంది మా సొల్లు చెప్తున్నా అనుకుంటున్నా? ఏం లేదండి, నా ఎక్స్పీరియన్స్ మీతోటి షేర్ చేసుకుంటున్నా అంతే, ఏమనుకోవద్దు మీరు. అంటే ఈడ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది లైఫ్. అవునండి, చాలా. ఆ తర్వాత డిగ్రీలో మా పాప 6 months ప్రెగ్నెంట్. అప్పుడు కూడా ఎగ్జామ్స్ ఇంట్లో కూర్చొనే కాలేజ్కి వెళ్ళలేదు. డిగ్రీలో 1 year గ్యాప్ ఇచ్చిన, ఎందుకు ఇచ్చినో తెలియదు కానీ గ్యాప్ ఇచ్చిన తర్వాత డిగ్రీ ఎగ్జామ్స్ మొత్తము ఒకసారి అయితే ఫస్ట్ ఇయర్ది అటెంప్ట్ చేసినా కానీ ఒకటే పాస్ అయినా, అన్నీ ఫెయిల్ అయినా. ఇట్లా కాదు అని చెప్పేసి సెకండ్ది థర్డ్ది ఫెయిల్ అవ్వకుంటూ వస్తున్నా. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కలిపి 10 subjects ఉంటుండే. అందులో ఆల్మోస్ట్ ఒకటి నేను చదవలేదని రాయాలి, వేరే సబ్జెక్ట్ ఏదైనా ప్రిపేర్ అవ్వచ్చు అని 9 రాసిన. అందులో 9 వెళ్ళినాయి, ఒక్కటే రాయలేదు, అది వెళ్ళలేదు. నెక్స్ట్ టైంకి రాసుకున్నా 80% 85% వచ్చింది నాకు డిగ్రీలో. ఓన్లీ ఇంట్లో కూర్చొని చదువుకున్నాను. చాలా అంటే చాలా హ్యాపీ ఉంటుండే అండి, మంచిగా. కాకపోతే పిల్లలు ఉండడం వల్ల, కొన్ని స్ట్రగుల్స్ వల్ల నేను స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయినా, లేదంటే మంచిగా ఉంటుండేనేమో ఇంకా మేబీ నాది. డిగ్రీ అయిపోయిన తర్వాత, పాప పుట్టిన తర్వాత ఒక 2-3 years తర్వాత మళ్ళీ బీపీడీలో జాయిన్ అయినా. అది కూడా ఫిజికల్, చౌటుపల్లో ఫిజికల్ టెస్ట్కి వెళ్ళిన. అక్కడ కబడ్డీ, షార్ట్ పుట్, ఖోఖో, రన్నింగ్, 100 meters రన్నింగ్, 800 meters రన్నింగ్లో క్వాలిఫై అయినా నేను. నాకు సీట్ వచ్చింది. ఆ తర్వాత హాలియాలో శ్రీకృష్ణ కాలేజ్ అని అక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ కాలేజ్ అని ఉంటుండే, దాంట్లో నేను జాయిన్ అయినా అన్నట్టు. 2 years ఉంటుండే అది. అందులో కూడా మంచి మార్క్స్ వచ్చి ఉండే. పీఈటీ కూడా వెళ్ళొచ్చు కానీ నాకు పిల్లలతోటి అంతా ఏమంటారు, తలకాయ నొప్పి, నాకు అసలు స్పైనల్ హెడేక్ ఉంది. అందుకోసం అని చెప్పేసి నేను వేరే ఈ ఫీల్డ్, టీచింగ్ ఫీల్డ్ కాకుండా గోల్డ్ ఫీల్డ్ ఎంచుకున్నా అన్నట్టు. ఏమోలేండి, ఇంకో ఇది కంప్లీట్ అయిపోయింది. మీతో మాట్లాడుకుంటా ఇది కంప్లీట్